మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు, అందరికి వందనాలు. ఈ రెండు చేతులు పైకెత్తి నాకు నమస్కరించిన గట్టిని యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లించండి. నాకు ఉజ్జయంగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. మంచిది. ఈ సమయమందు దైవ సన్నిధిలో దేవుని యొక్క వాక్యంలో ముందుకెళ్తాం. ఒక మాట చెప్పండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడిన భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు నోవహు దేవుని చేత హెచ్చరించబడిన వాడై. ఆ మాట మరొకసారి చదవమ్మా. పై లైన్ దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేస్తాడు. చాలు, అందరు నా వైపు చూడండి, చేతులకి అందరు మళ్ళీ నుంచాలి. వినాలి. దేవుని చేత హెచ్చరించబడిన వాడై భయభక్తులు కలిగి తన ఇంటి వారి అందరి కొరకు ఒక ఓడను నోవహు సిద్ధపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత హెచ్చరించబడి ఆయన ఎడల భయభక్తులు నిలిపి మనము కూడా ఒక ఓడను సిద్ధపరుచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరి కొరకు సిద్ధపరచుకోవాలి? నీ ఇంటి కొరకు నువ్వు సిద్ధపరచుకోవాలి. ఆమేన్. నోవహు తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధపరుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో మనం ఏవేవో సిద్ధపరుచుకుంటూ ఉన్నాం. మన అవసరాలను బట్టి, మన అక్కరలను బట్టి. అయితే దేవుని వాక్యములో నుంచి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నోవహు అనేటువంటి ఒక భక్తుని జీవితాన్ని చూపిస్తూ అతడు మొట్టమొదట దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు అతనితో మాట్లాడాడు. అప్పుడు అతడు దేవుని ఎడల భయభక్తులు నిలిపాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని చేత హెచ్చరించబడి దేవుని ఎడల భయభక్తులు కలిగిన అతని జీవితంలో ఆయన సిద్ధపరుచుకున్నది ఏంటంటే ఒక ఓడ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఓడ అనేది ఎలా ఉంటుంది అంటే, ఓడ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ప్రయాణము. అనండి ఒకసారి, ప్రయాణం. ఓడ అనగా ప్రయాణం. యువతల నుంచి అద్దరికి ఓడ మనల్ని తీసుకెళ్తుంది. ఈరోజు మనం ఏం చేస్తున్నాము ఈ భూమి మీద అని అంటే, వాక్యం చెప్తుంది మనమట యాత్రికులమట. ఎవరట? యాత్రికులమట, పరదేశులమట. పరదేశులు అంటే అర్థము ఈ భూమి మీద నివసించువాడవు కాదు, ఈ దేశము నీది కాదు. యాత్రికుడివి అంటే అర్థం ఏంటంటే ప్రయాణము చేస్తూ ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా.
అయితే నువ్వేం చేయాలి? ఒక ఓడను కట్టుకోవాలి నీ ఇంటి వారి రక్షణ కొరకు. ఆమేన్, హల్లెలూయా. ఓడ ఒక విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. మన యొక్క విశ్వాసానికి సాదృశ్యం ఓడ. ఈ ఓడ మనం ఎక్కాం. ఆమేన్, హల్లెలూయా. ఈ ఓడ ఎక్కాం. ఈ ఓడ ఎక్కడ కూడా ఆగకూడదు. ఆమేన్. ఆగితే అద్దరికి పోయి ఆగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని గాలులు రాని, ఎన్ని కెరటాలు ఎగిసిపడని, ఏ సముద్రములో ఆ ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సముద్రములో ఆ మార్గములో అల్ల కల్లోలములు కలగని నీ విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేని మీద నీకు విశ్వాసం కలిగించాడు దేవుడు? దేవుడు దేని మీద నీకు నమ్మకాన్ని కలిగించాడు? అద్భుతాల మీద దేవుడు నీకు విశ్వాసం కలిగించాడా? అభిషేకం మీద నీకు దేవుడు విశ్వాసం కలిగించాడా? ప్రార్థన మీద నీకు విశ్వాసం దేవుడు కలిగించాడా? ఉపదేశం మీద దేవుడు నీకు విశ్వాసం కలిగించాడా? ఆ మార్గంలో, ఆ ప్రయాణంలో నువ్వు చివరి వరకు ఆ ఓడలో సాగిపోతూ ఉండాలి. హల్లెలూయా. అది ఏం చేస్తుంది నిన్నంటే, నిన్నును నీ ఇంటి వారినందరినీ రక్షిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని చివరికి తన ప్రాణమును వాడు పోగొట్టుకున్నట్టు వలన వాడికి ఏమి లాభం? ఈ లోకములో అన్ని సాధిస్తూ, అన్ని అనుభవిస్తూ రేపు ప్రభు ఎదుట నువ్వు నిలబడలేకపోతే, రేపు దేవుని రాజ్య వారసుడిగా నువ్వు నిలబడలేకపోతే దానివల్ల ఏమి లాభం? బైబిల్ ప్రశ్నిస్తుంది. బైబిల్ ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును రేపు నరకములోకి వెళితే, విడువబడితే అప్పుడు దానివల్ల ఏం ప్రయోజనం? ఈ ప్రయాణములో నువ్వు అంత కష్టపడి ప్రయాణం చేసి ఈ భక్తిని చేస్తున్నావే, దానివల్ల ఏం ప్రయోజనం? కానీ నోవహు కుటుంబము ఏమీ నష్టపోలేదు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు అద్దరికి చేరారు, ఒడ్డుకు వచ్చారు. ఆ 8 మంది కూడా రక్షణ పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ఓడ. చెప్పాలి ఏంటి? మీరు చెప్పండి. ఓడ అనండి ఒకసారి. అతని ఇంటి వారిని రక్షించింది ఓడ. ఏంటంట? ఓడ. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస యాత్ర కొనసాగించే నాకు తోడుండగా,
వాక్యం సెలవిస్తుంది, ఆ ఇంటి వారి అందరూ రక్షణ పొందారు. కారణం ఓడ. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని, ఈరోజు ఆ ఓడల గురించి నేను మీకు చెప్తాను. ఈరోజు బైబిల్లో దేవుడు కొన్ని ఓడలు మనకు చూపిస్తా ఉన్నాడు. ఆ రోజు ఆ కుటుంబం వారందరూ కూడా ఆ జల ప్రళయంలో, ఏంటంటే అది చెప్పాలి, ప్రళయం 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 ఒక ప్రళయం ఆ దేశంలో. ఈరోజు నీ కుటుంబంలో, నీ బ్రతుకులో, నీ జీవితంలో అది ఎటువంటి ప్రళయమైనా నువ్వు ఒక ఓడని కట్టుకుంటే, ఆమేన్, హల్లెలూయా, నువ్వు ఒక ఓడను సిద్ధపరచుకుంటే నా దేవుడు నిన్ను కాపాడటానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు ఓడ ఏంటి? ఆ నోవాహు ఓడ మనకు చూపించేదంటే, నేను చాలా సార్లు చెప్తా ఉంటాను, ఆ నోవాహు కుటుంబం ఆ యొక్క పని ప్రారంభించారు. ఆ పని ప్రారంభించినటువంటి ఆ పనిని వాళ్ళు చివరి వరకు కూడా అందరూ కలిసి కొనసాగించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఓడ అది? ఏ ఓడో తెలుసా? ఐక్యత అనే ఓడ. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కుటుంబము ఐక్యతను కోరుకుంటే, నీ కుటుంబము ఒక ఐక్యతను కోరుకోగలిగితే, నీ కుటుంబం, నా దేవుడు నీ కుటుంబాన్ని రక్షించుటకు సిద్ధముగా ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఐక్యతను కోరుకో నీ భర్త దగ్గర నుంచి, ఐక్యతను కోరుకో నీ భార్య దగ్గర నుంచి, ఐక్యతను కోరుకో నీ బిడ్డల దగ్గర నుంచి, ఐక్యతను కోరుకో నీ యొక్క బంధువుల దగ్గర నుంచి, నీ సహవాసుల ఐక్యతను కోరుకో. ఆ కుటుంబము, ఆ ఓడ వాళ్ళు కట్టుకోగలిగారు అని అంటే, ప్రేమైనటువంటి వాళ్ళరా, 8 మందితో ఉన్నటువంటి ఓడ. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది? 8 మంది, 8 మంది, 8 మంది, 8 మందితో ఉన్నటువంటి ఆ ఓడ. ప్రేమైనటువంటి వాళ్ళరా, వాళ్ళు కలిసి కట్టుగా, వాళ్ళు ఐక్యతగా వాళ్ళు ఆ కుటుంబము నడిపించబడ్డారు. కాబట్టి ఆ రోజు ఆ ఓడని వారు పూర్తి చేయగలిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐక్యత అనేది నువ్వు పోగొట్టుకుంటే నీ దేవునితో, ఐక్యత అన్నది నీ కుటుంబంలో నువ్వు పోగొట్టుకుంటే, నువ్వు చేరాలనుకున్నటువంటి గమ్యం, నువ్వు చేరబోతున్నటువంటి, నువ్వు చూస్తున్నటువంటి ఆ గురి తప్పిపోతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐక్యత ఏం చేస్తుందయ్యా అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బలము కలుగు చేస్తుంది. ఏం కలుగు చేస్తుంది? బలం, బలం, బలం. అంటే నేను అంటాను, ఇప్పుడు ఆ ఇంట్లో, ఆ కుటుంబంలో ఏం జరిగిందయ్యా అంటే, వాళ్ళెవరు కూడా బలహీనులు కాలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఐక్యతతో ఉన్నటువంటి ఆ కుటుంబం బలము కలిగి ఉన్నారు. ఐక్యత దేన్ని సూచిస్తుందంటే, బలాన్ని, 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 బలమును కలిగిస్తుంది ఐక్యత. అంటే ఆ కుటుంబంలో ఎవరు కూడా బలహీనులు కాలేదు, బలహీనులు కాలేదు, బలహీనులు కాలేదు. నా ప్రభు బలహీనులైనటువంటి మనల్ని బలపరిచి నిలిపిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పాపం బలహీనత ఒకప్పుడు ఉండేది. సారాయి, బ్రాంతి, విస్కీ బలహీనత ఒకప్పుడు ఉండేది. నీ జీవితంలో సినిమాలు, షికారులు, లోకపు కార్యాలు, బలహీనతలు ఒకప్పుడు ఉండేది, అవి ఉండే. అయితే దేవుడు ఏం చేశాడంటే, బలహీనమైనటువంటి నిన్ను, ప్రియమైనటువంటి వాళ్ళరా, బలపరిచాడు, బలపరిచాడు. మనం ఎప్పటికీ కూడా బలహీనులము కాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. బలహీన పడితే ఏమవుతుందో ప్రియమైనటువంటి వాళ్ళరా మనకు బాగా తెలుసు. శరీరం బలహీన పడింది అనుకోండి, శరీరం వ్యాధులు, రోగాలు, జబ్బులు ఆ శరీరాన్ని వెంటనే తాకుతాయి.
ఒక విశ్వాసి బలహీనపడ్డాడు అనుకోండి, ఆ వ్యక్తి జీవితంలోనికి అవిశ్వాసం, నిరాశ, దిగులు, దేవుని మీద నమ్మకం కోల్పోవటం, ఇవన్నీ అతని జీవితంలోనికి ప్రవేశిస్తాయి. అలాగనే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలముగా మనము ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో మన బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరిచాడు. బలపరిచి నిన్ను ఈ ఆత్మీయ జీవితంలో కొనసాగిస్తా ఉన్నాడు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే నువ్వు బలహీనపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ 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 నీ మీద అప్పుల భారం పడిపోతా ఉన్నా, నీ కుటుంబంలో రోగాలు, జబ్బులు, వ్యాధులు, సమస్యలు నీ కుటుంబాన్ని వేధిస్తూ ఉన్నా, నువ్వు అనుకున్నవి జరగకపోతా ఉన్నా, ఎవరన్నా ఏమి జరగకపోతే, మనం అనుకున్నది ఏమి జరగకపోతే మొట్టమొదట మనము చేసే పని ఏంటంటే బలహీన పడిపోతాం. మీరు కాదు, మొదటి నేనే. నా సంగతి అంతే. నేను ఇంత అరిసి వాక్యం చెప్తున్నాను కదా, ఏమన్నా జరిగిందనుకోండి డీలో పడిపోతాం, బలహీన పడిపోతాం. అప్పుడు ఒక పిల్లోడు నాకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఒక చిన్నవాడు నాకు బుద్ధి చెప్పాలి, అలాగ బలహీన పడిపోతాడు. అయితే వాక్యం సెలవిస్తుంది, మనము బలహీనము అవుటకు కాదు దేవుడు మనల్ని బలపరిచింది, బలము పైన బలము సంపాదించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బలము పైన బలం సంపాదించాలి. ఆ రోజు దావీదు కుటుంబం ఎందుకని అంతకు ఎదిగింది? అంతకు ఎందుకు దావీదు కుటుంబం ఆశీర్వదించబడింది అంటే ఆ కుటుంబము అంతకంతకు బలము పొందుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఐక్యత చాలా ప్రాముఖ్యం. నీ భర్తకు నీకు, నీ భార్యకు నీకు, నీ భర్తకు నీకు, నీ బిడ్డలకు నీకు ఐక్యత చాలా ప్రాముఖ్యం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఐక్యతను మనం ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా. ప్రారంభంలో దుష్టుడు దెబ్బ కొట్టింది దేని మీద కొట్టాడో తెలుసా? మొట్టమొదట ఆ ఐక్యతను విడదీశాడు. అవ్వ ఆదామును దేవుడు ఆ ఐక్యతలో నుంచి విడదీసినప్పుడు సాతానుడు ఎంటర్ అయ్యాడు. వాళ్ళిద్దరూ ఐక్యతతో ఉన్నంత వరకు సాతానుడు తోట లోపల అడుగు పెట్టలేకపోయాడు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఎడబాసారో, ఒంటరిదైందో అవ్వ, ఆ ఐక్యతను వాళ్ళు కోల్పోయారో, ప్రేమైనటువంటి వాళ్ళరా, అప్పుడు దుష్టుడు లోపలికి అడుగు పెట్టాడు. వాళ్ళ సంగతి మనకు తెలిసిందే. దేవుని యొక్క సన్నిధిలో నుంచి నెట్టివేయబడ్డారు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కట్టుకోమంటున్నాడు ఓడ. అది ఏ ఓడ అంటే నీ ఇంటి వారందరూ రక్షించబడాలంటే నీ ఇంటికి మొట్టమొదట ఐక్యత కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీదొక మాట, నీ భార్యదొక మాట, నీదొక మాట, నీ తల్లిదండ్రులదొక మాట, నీదొక మాట, నీ బిడ్డలదొక మాట. నువ్వు ఒక కార్యం చేస్తే వాళ్ళొక కార్యం చేస్తే, నువ్వు సంపాదించుకొని నువ్వు తంగనాలు ఆడుతూ ఉంటే వాళ్ళు సంపాదించుకొని జాగ్రత్త చేస్తూ ఉంటే, ఇలా ఎప్పుడైతే ఈ ఐక్యత విరవబడుతుందో ఆ ఓడ కూడా విరవబడుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ నోబహు కుటుంబము కట్టుకున్న ఓడ పిల్లరా ఆ జల ప్రళయమును జయించగలిగింది. హల్లెలూయా. ఆ ఇంటి మీద కూడా ప్రళయం వచ్చింది. ఆ ఇంటి మీద కూడా ప్రళయం వచ్చిన ఆ దేశంలోనే కాదు, ఆ ఇంటి మీద కూడా వచ్చింది. ఆ నీళ్లు అందరినీ తాకాయి. అయినా సరే ఐక్యతతో, దేవుడిచ్చిన ఆ బలముతో, ఆ బలాన్ని, ఆ ఐక్యతని కాపాడుకున్నటువంటి ఆ కుటుంబము రక్షించబడి ఒడ్డుకు చేరింది, అద్దరికి చేరింది. నా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు సాగిస్తున్న ఈ యాత్రలో
ఐక్యత అనేటువంటి ఓడని నువ్వు కట్టుకోగలిగితే నిన్ను నేను అద్దరికి చేరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడే మనకు ఉదాహరణ. మీకు తెలుసా, మన దేవుడు త్రిత్వం. మన దేవుడు త్రిత్వం. తండ్రి, చెప్పాలి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఆ ముగ్గురు ఎవరు కూడా విడిచి ఉండలేదు. ఒక్కరే కానీ ముగ్గురు ఒక్కరే. దేవునికి స్తోత్రం. అది వాళ్ళ ఐక్యత. నీ ఇంట్లో కూడా నీ మాట అందరి మాటగా, అందరి మాట నీ మాటగా నీ కుటుంబంలో ఉండాలి. హల్లెలూయా. అలాంటి ఐక్యత ఏ కుటుంబము సంపాదించుకుంటుందో ఆ కుటుంబం ఈ విశ్వాస యాత్రలో దేవుని మీద ఆధారపడి, దేవుని నమ్ముకొని, దేవుని ఆరాధిస్తూ వెళుతున్న ఈ యాత్రలో నువ్వు అద్దరికి చేరగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, చాలా కుటుంబాలు ఈ ఐక్యత అనేది లేక, ప్రేమైన దేవుని బిడ్డలారా, కుటుంబాలు గందరగోళంగా మారినటువంటి కుటుంబాలు ఉన్నాయి. భార్య భర్తకు ఐక్యత లేక, తల్లిదండ్రులకు బిడ్డలకు ఐక్యత లేక, వాళ్ళు ఒకరొకరు మాట్లాడుకోక, ఎవరి మార్గాలు వాళ్ళు వెళుతూ, ఆ ఐక్యత అనేది లేక ఎన్నో కుటుంబాలు విశ్వాసుల జీవితాల్లో పాడైపోయినాయి. అలాగే సేవా జీవితాలు కూడా పాడైపోయి ఉన్నాయి. సేవకులు కూడా ఈ రోజున ఈ ఐక్యతను కొనసాగించలేకపోతా ఉన్నారు. నాకు తెలిసిన ఒక మంచి సేవకుడు, ఆ సేవకుడు ఏమంటాడండి తన భార్యతో, ఏయ్, నీకు నాకు దూరం, నీ మంచం వేరే, నా మంచం వేరే, నీ దుప్పటి వేరే, నా దుప్పటి వేరే, నీ బెడ్ వేరే, నా బెడ్. అదేందయ్యా, నేను సేవ చేస్తున్నా, నేను పరిశుద్ధంగా ఉన్నా. ఎవడు చెప్పాడు? ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భార్య కలిగి ఉన్నావా? భార్యకు బద్ధుడివై ఉండు. భార్య లేక పిలువబడ్డావా? ఆ స్థితిలో నమ్మకం. ఇది వాక్యం. పాడైపోయి కుటుంబాలు. ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు కావలసినటువంటి ఓడ పేరు ఐక్యత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక ఓడ నేను చూపిస్తా బైబిల్లో నుంచి. ఈ ఓడ ఏమైంది చూడండి ఒకసారి బైబిల్లో నుంచి. దినవృత్తాంతాల యొక్క 2వ పుస్తకం 20వ అధ్యాయం 35వ వాక్యం నుంచి చదువుతున్నాం. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేశాను. తర్షీషుకు పోయేటువంటి ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఆ ఓడలను చేయించారు. అప్పుడు యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ ఓడలు తర్షీషుకి పోకుండా బద్దలైపోయాను. నా వైపు చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్పండి. చేతులతో అందరూ మళ్ళీ చదువుతాం. హల్లెలూయా. ఒక ఇద్దరు ఓడలు కట్టుకుంటున్నారు.
ఓడలు తయారు చేసుకున్నారు. ఇద్దరు పార్ట్నర్షిప్ మీద ఆ ఓడలు కట్టుకొని వాళ్ళు వ్యాపారం చేద్దామని ఆ ఓడలు కట్టుకొని వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటే ఒక రోజున సరుకులు తీసుకెళ్తా ఉన్నాయి ఓడలు తర్షీష్కి వెళ్తాం. తర్షీష్ అనే ప్రాంతానికి వెళ్తా ఉన్నప్పుడు ఆ ఓడలు బద్దలైపోయినాయి. ఆ ఓడ చూస్తే తన ఇంటి వారందరితోనూ రక్షించబడి సంతోషంగా ఒడ్డు చేరాడు నోవాహు కుటుంబం. ఇక్కడ ఈ ఓడ చూస్తే శ్రమపడి కష్టపడి సంపాదించుకుందామని, తను వెళుతున్నటువంటి ఆ మార్గంలో మేలు పొందాలని ఓడలు తయారు చేసుకున్నారు ఒక ఇద్దరు. కానీ ఆ ఓడలు నిలవలేదు, ఆ ఓడలు బద్దలైపోయింది. కారణం ఇంకా చెప్తాను. చేతులతో అందరం హల్లెలూయా చెల్లిద్దాం. హల్లెలూయా. నేను చెప్పనవసరం లేదు, అక్కడే ఆ ప్రవక్త ఒక మాట అన్నాడు. ఏమన్నాడమ్మా? ప్రవక్త అన్న మాట ఒకసారి చదువు. నీవు అహజ్యాతో స్నేహము చేసావు గనక చాలు. హల్లెలూయా. చేతులతో అందరం హల్లెలూయా చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషాపాతు అహజ్యా చేసుకున్న ఓడ బద్దలైపోయింది, నిలవలేదు. మేలు పొందుదాం అనుకున్నారు, ఆశీర్వదించబడదాం అనుకున్నారు, కానీ ఆ ఓడ బద్దలైపోయింది. నిలవలేదు మేలు, నిలవలేదు ఆశీర్వాదం. కారణం అక్కడ అంటున్నాడు ప్రవక్త యెహోషాపాతుతో అంటున్నాడు, యెహోషాపాతు నువ్వు అహజ్యాతో స్నేహం చేశావు. ఎవరితో? అహజ్యాతో స్నేహం చేశావు. ఎవరి అహజ్యా? యెహోషాపాతు ఎవరంటే యూదుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అహజ్యా ఇశ్రాయేలీయులు. ఇదిగో యెహోషాపాతు నిజ దేవుణ్ణి ఆరాధించేటువంటి భక్తుడు. అహజ్యా దేవుని భయం లేకుండా విగ్రహారాధన చేసేటువంటి ఒక వ్యక్తి అహజ్యా. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఓడ కట్టుకున్నారు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కాపాడబడాలి, మనం రక్షించబడాలి, మనం మేలు పొందాలి, మనం ఆశీర్వదించబడాలి. కానీ క్రమం ఒకటి ఉంది. ఐక్యతతో కట్టుకో. నీ కుటుంబం ఐక్యతతో కట్టుకో, అది నిన్ను ఒడ్డును చేస్తుంది. ఇక్కడ ఓడ కట్టబడింది ఎలా? అతడు భక్తుడు, ఇతడు భక్తిహీనుడు. అతడు నిజ దేవుణ్ణి ఆరాధించేవాడు, ఇతడు విగ్రహాలను ఆరాధించేవాడు. అతడు మంచి అలవాట్లు కలిగిన వాడు, ఇతడు చెడు అలవాట్లు కలిగిన వాడు. అతడు లోకమును ద్వేషిస్తాడు, ఇతడు లోకమును ప్రేమిస్తాడు. అతడు సినిమాలను ద్వేషిస్తాడు, ఇతడు సినిమాలను ప్రేమిస్తాడు. అతడు చెడు మాటలు అసహ్యించుకుంటాడు, ఇతడు చెడు మాటలు మాట్లాడతాడు. అతడు దేవునికి భయపడతాడు, ఇతడు దేవునికి భయపడతాడు. కానీ స్నేహం జరిగింది. సహవాసం అనే ఓడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ ఓడ పేరు సహవాసం. నీ సహవాసం ఎవరితో? యెహోషాపాతు నిజ దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధికుడు. అహజ్యా ఒక విగ్రహారాధన. వీళ్ళిద్దరికి ఎలా పొత్తు కుదురుతుంది? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెట్ట కుదురుతుంది? కుదరదు. వాళ్ళు ఎక్కడికి జీవము కలిగిన దేవునితో విగ్రహములకు ఏం పొందిక? ఒక సత్యం తెలిసిన నీవు సత్యము తెలియని వానితో ఏ స్నేహం? ఒక నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నీవు ఒక విగ్రహారాధులతో ఏ సహవాసం? ఎవరితో నీ సహవాసం? నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒక మాట మీకు చదివిస్తాను. కీర్తనల పుస్తకం 45వ అధ్యాయం
ఏడవ చదువు ఒకసారి. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని అతన్ని ఆనంద తైలముతో దేవుడు అభిషేకిస్తున్నాడంటే భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు. దావీదు దేన్ని ద్వేషిస్తున్నాడు? భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు, విగ్రహారాధనను ద్వేషిస్తున్నాడు, లోకాన్ని ద్వేషిస్తున్నాడు. లోకములో చేసే దానిని ఆ భక్తుడు ద్వేషిస్తున్నాడు. నేను జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే బిడ్డని నేను లోకముతో ఎక్కడ కూడా కలవకూడదు. లోకము చేసేది నేను ఎక్కడ కూడా చేయకూడదు. భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు. ఈ యెహోషాపాతు బంధం కలుపుకున్నాడు. ఈ యెహోషాపాతు ఎంత నష్టపోయాడంటే ఆహాబు అనేటువంటి వ్యక్తితో కూడా వియ్యమందుతాడు. వెళ్ళి నా బిడ్డను నీకు ఇస్తాను, నీ బిడ్డను నేను చేసుకుంటా. ఆహాబు ఎవరి? ఆహాబు విగ్రహారాధికుడు, యెజెబెలు భర్త, దేవుని యొక్క సేవకులను చంపినటువంటి భార్య యొక్క భర్త. అతనితో పోయి వియ్యమందుతాడు ఈ యొక్క ఆహాబు. ఎవరితో? మన సహవాసం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహవాసము అనే ఓడలో మీరు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో పడితే వాళ్ళతో, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరితో పడితే వాళ్ళతో మనము సహవాసం చేయకూడదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఈ లోకంలో ఒక ప్రత్యేకంగా పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పనా? ఎవరితో సహవాసం చేయవటం అద్దంటుంది బైబిల్ తెలుసా? పాపులతో కాదు. ఇది వినండి అమ్మా, వినండి. వ్యభిచారులతో సహవాసం చేయొద్దని బైబిల్ చెప్పట్లేదు. పాపులతో సహవాసం చేయవద్దు అని బైబిల్ చెప్పట్లేదు. ఎవరితో సహవాసం చేయవద్దంటో తెలుసా? భక్తిహీనులతో. ఎవరితో? భక్తి అంటే, భక్తిహీనుడు అంటే అర్థం ఏంటంటే వాడు భక్తి చేస్తాడు కానీ ఆ భక్తి మీద వాడు ఆధారపడు. వాడు భక్తిహీనుడు. వాడికి నిజమైన దేవుడు ఎవరో తెలుసు, నిజమైన ఉపదేశం ఏంటో తెలుసు, సత్యం ఏంటో తెలుసు, ప్రియమైన దేవుడు ఎవరో తెలుసు, కానీ వాడు భక్తి చేయడు. అది భక్తిహీనత. ఇప్పుడు బైబిల్ ఏమంటుందంటే అటువంటి భక్తిహీనులతో నువ్వు సహవాసం చేయవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపులతో సహవాసం చేయవద్దని చెప్పేవాడు కదా మన దేవుడు. మరి పాపులతో సహవాసం చేయవద్దనే వాడైతే పాపుల దగ్గరికి వెళ్ళి ఎందుకు కూర్చుంటాడు? వ్యభిచారులతో సహవాసం చేయవద్దని చెప్పేవాడైతే వ్యభిచారుల దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఇంకొక విషయం చెప్పనా? యేసయ్య ఈ భూమి మీద తిరిగింది ఎవరితో తెలుసా? సుంకరులతో, కుష్ఠరోగులతో, వ్యభిచారులతో, పాపులతో ఆయన తిరిగాడు, సహవాసం చేశాడు. అంటే వాళ్ళు పాపం చేసేవాళ్ళే కానీ భక్తి చేసేవాళ్ళు కాదు. ఇక్కడ వాక్యం అది కాదు. దేవునికి స్తోత్రం. భక్తిహీనులు అంటే వాళ్ళకి ఆల్రెడీ భక్తి తెలుసు, వాక్యం ఏంటో తెలుసు, కానీ ఆ భక్తి చేయ, అది భక్తిహీనత. నా దేవుడు ఏమంటున్నాడంటే యెహోషాపాతు చేసినట్టు మీరు చేయవద్దు. అలా కట్టుకోవద్దు ఓడ, అలా కట్టుకోవద్దు నీ ఆత్మీయ జీవితం, అలా కట్టుకోవద్దు నీ యొక్క భక్తి జీవితం. ఒక మంచి సహవాసంతో కట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ భూమి మీద ప్రతి మనిషికి దేవుడు చెప్పిన ఒకే ఒక సహవాసం, ఈ బైబిల్లో రాయబడిన సహవాసం, అపోస్తలుల సహవాసం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ సహవాసం ఎవరితో? నీ సహవాసం ఎవరితో? బంధువులని బంధువుల రీతిగా చేస్తా, స్నేహితులని వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా వాళ్ళతో సహవాసం చేస్తా, ఆ భక్తిహీనులతో తిరుగుతా, ఆ భక్తిహీనతను భక్తి తెలిసి కూడా భక్తి చేయకుండా ఉన్న వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తా, నీ ఓడ నిలబడుతుందా? దేవుని వాక్యం చెప్తుంది ప్రియులరా, యెహోషాపాతు
అహజ్యాతో కలిసి ఓడలు కట్టాడు. ఓడలు నిలవలేదు ప్రియులారా, బద్దలైపోయాయి. ఏమైంది తెలుసా? బద్దలైపోతే సరుకు పంపిస్తున్నారు వాళ్ళు సముద్రంలో. ఏం పంపిస్తున్నారు? సరుకు అంటే కష్టార్జితం, నీ సంపాదన. భక్తిహీనులతో మనం సహవాసం చేస్తే మీ సంపాదన పాడైపోతుంది. మీ సంపాదనను మీరు కోల్పోతారు. పనికి రాదు నీ సంపాదన దేనికి కూడా. భక్తిహీనులతో మనం సహవాసం చేస్తే పోయాయి. ఆ సముద్రంలో సరుకులన్నీ మునిగిపోయాయి. ఆ వ్యాపారం అంతా కళ్ళంతా అయిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తు కుదరదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, పాలు లేదు అన్నాడు ఒకటే మాట క్రొత్త నిబంధనలో. వాళ్ళు ఎక్కడిది? వాళ్ళు మనం చూస్తే జీవము కలిగిన దేవుని ఆరాధించే వాళ్ళని, వాళ్ళు చూస్తే మాట్లాడని, వినని, చేయని, కదలకుండా నిలబడి ఉన్నటువంటి విగ్రహాన్ని ఆరాధించే వాళ్ళతో మనకే సహవాసం? ఆ భక్తిహీనులతో మనకే సహవాసం? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సహవాసము అనే ఓడ నేను అంటాను నోవాహు కూడా కట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవునితో నోవాహు సహవాసంగా ఉన్నాడు. ఆ సహవాసాన్ని నోవాహు కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి ఆ దేవుడు దిగొచ్చి నోవాహుతో మాట్లాడినప్పుడు ఆ మాట ప్రకారం నోవాహు ఓడ కట్టుకోగలిగాడు. ఈ లోకంలో ఉన్నాం ప్రియులారా, మనం కాదని లేదు, కానీ వివేచించాల క్రైస్తవుడు. పాపులతో నేను సహవాసం చేయొద్దనట్లేదే, చేయి, వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పు. వ్యభిచారులతో సహవాసం చేయి, వాళ్ళకి పరిశుద్ధత గురించి చెప్పు. దొంగలతో సహవాసం చేయి, వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పు. భక్తిహీనులతో మాత్రం సహవాసం చేయవద్దు. భక్తిహీనుడు నీ భక్తిని కూడా పాడు చేస్తాడు. ఏం చేస్తాడో తెలుసా? నీ భక్తిని కూడా వాడు పాడు చేసి, ప్రేమైన దేవుని బిడ్డలారా, నిన్ను కూడా ఆ భక్తిహీనతలోనికి తీసుకెళ్ళిపోతాడు. మీకు చెప్పనా? ఏందని చెప్పాలి? సొలొమోను ఎటువంటి భక్తుడో తెలుసా మీకు? సొలొమోను 1 కాదు, 2 కాదు, 100 కాదు, 200 కాదు, 1000 బలులు సొలొమోను దేవుని కోసం అర్పించాడు. 1000 బలులు దేవుని కొరకు దహన బలిపీఠం మీద దేవునికి అర్పించిన అంత మహా గొప్ప భక్తుడు. అటువంటి భక్తుడు ఎవరితో సహవాసం చేశాడో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అతన్ని కట్టుకున్న ఆ ఉపభక్తులు ఒక విగ్రహారాధన చేసేవాళ్ళు. అతనితో కాపురం చేసినటువంటి ప్రియమైనటువంటి వాళ్ళరా, మీకు తెలుసు 700 మంది ఉపభక్తులు, 300 మంది భార్యలు. ఈ ఉపభక్తులందరూ విగ్రహారాధన చేసేవాళ్ళు. వాళ్ళంట వాక్యంలో రాయబడింది, సొలొమోను మనసు జీవము కలిగిన దేవుని వైపు నుంచి విగ్రహాల వైపుకు తిప్పేశాడంట. భక్తిహీనుడైపోయాడు. ఏ చేతులతో జీవము కలిగిన దేవుని మందిరమును కట్టాడో అదే చేతులతో భక్తిహీనుడైపోయి, ప్రేమిన వారులారా, విగ్రహాల గుళ్ళు కట్టాడు సొలొమోను. అందుకే విశ్వాస వీరుల జాబితాలో సొలొమోను లేడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితా. ఆ పట్టికలో సొలొమోను కనపడడు. సొలొమోనుకి కనపడడు. నేను ఎందుకు భక్తిహీనుడని చెప్తున్నానో తెలుసా? సొలొమోన్ని ఒకప్పుడు భక్తి చేసిన వాడే. ఆమేన్, హల్లెలూయా. భక్తిహీనులు ఎవరంటే ఒకప్పుడు భక్తి చేసి, ఒకప్పుడు సన్మార్గంలో నడిచి, ఒకప్పుడు సత్యములో నడిచి, ఒకప్పుడు సర్వసత్యములో నడిచి, ఒకప్పుడు ఉపదేశము విని, ఒకప్పుడు ఉపదేశంలో నడిచి, తిరిగి మరలా లోకంలోకి వెళ్ళిపోయి, తిరిగి మరలా లోక మార్గాల వైపు తిప్పబడి వీళ్ళే భక్తిహీనులు. సత్యము తెలిసి దానిని చాయని వారి భక్తిహీనులు. అటువంటి వాళ్ళతో సంగమా మనకు సహవాసం వద్దు ప్రియులారా. దయగలిగినటువంటి దేవుడు కట్టుకోమంటున్నాడు, ఒక మంచి సహవాసపు ఓడను కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ప్రేమినటువంటి వారులారా, ఆ యొక్క దావీదు కుమారుడు ఎవరు?
దావీదు కుమారుడు, సౌలు కుమారుడు ఎవరు? యోనాతాను. దేవుని స్తోత్రం. వీళ్ళిద్దరి సహవాసం చూడండి. దావీదు బలహీనుడైతే తండ్రికి భయపడి పారిపోతా ఉంటే, యోనాతాను దావీదుని ధైర్యపరిచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోనాతాను ఎందుకు బలపరుస్తున్నాడు దావీదు అంటే, దావీదు ఆరాధించే దేవుని గురించి యోనాతానుకి బాగా తెలుసు. అందుకనే దావీదు ఒకప్పుడు బలహీన పడిపోతా ఉంటే యోనాతాను ధైర్యపరిచాడు. ఒక చక్కని సహవాసము నిన్ను ధైర్యపరచాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చక్కని సహవాసము నీలో ప్రియమైనటువంటి వాళ్ళరా మంచి ధైర్యాన్ని నూరిపోయారు. భక్తిహీనుల సహవాసం అలా ఉండదు. మీకు ఒక విషయం చెప్పనా? యెహోషాపాతు ప్రియమైనటువంటి వాళ్ళరా చనిపోయాడు యుద్ధంలో. ఎలా చనిపోతాడో తెలుసా? ఒకడు బాణం కొడతాడు. బాణం కొడితే ఆ బాణము యెహోషాపాతు మారువేషం వేసుకొని ఉన్నా కూడా ఆ బాణం అటు ఇటు తిరిగి వచ్చి నేరుగా యెహోషాపాతు గుండెలకు తగులుతాడు. చచ్చిపోతాడు యెహోషాపాతు. దానివల్ల నేను మీకు చెప్పేది ఏంటో తెలుసా? భక్తిహీనత అనేది మన జీవితంలో ప్రవేశిస్తే, భక్తిహీనులతో మనం సహవాసం చేస్తే అనవసరమైన వాటిల్లో మనం ఇరుక్కుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషాపాతును చూసి కాదు అతడు బాణం కొట్టింది, కానీ అది నేరుగా వచ్చి యెహోషాపాతుకు తగిలింది. నీకు సమస్యలు నీవి కావు, వేరే వాళ్ళ సమస్యలు నీకు చుట్టుకుంటాయి. భక్తిహీనులతో సహవాసం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఓడ ఒక మంచి సహవాసముతో కట్టబడాలి. మూడవ ఓడ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముందుకు వెళ్తున్న చేతులతో అందరం హల్లెలూయా చెల్లిద్దాం. 276 మందితో ఒక ఓడ ఒక రోజు వెళ్తా ఉంది. 276 మందితో ఒక ఓడ ప్రయాణం చేస్తా ఉంది. ఈ 276 మందితో ఉన్న ఓడ అందరూ ఖైదీలే, సైనికులు, ఖైదీలు. అయితే ఈ ఓడ సముద్రంలో ఒకసారి మంచి గాలి తగిలింది, మంచి అలలు కొట్టాయి, ఉన్నట్టుండిగా వాతావరణం మారిపోయింది. ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చేసి వచ్చి ఆ 276 మంది కూడా చనిపోయే పరిస్థితి వచ్చేసి అయితే మీకు ఒక వాక్యం చదివి వినిపిస్తాను. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 34వ వాక్యం ఒకసారి చదువుతాం. తెల్లవారుచు ఉండగా పౌలు 14 రోజుల నుండి మీరేమీ పుచ్చుకోలేదు, ఉపవాసముతో ఉన్నారయ్యా, అన్నం తినండి అయ్యా అని. ఈ మాట వినండి. మీలో ఎవరి తలలో నుండి ఒక్క ఎంట్రుకైనను నశించదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 276 మంది చనిపోయే పరిస్థితి అక్కడ ఉంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి, మీ తలలో ఒక వెంట్రుక కూడా రాలేదని నేను హామీ ఇస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట అంటున్నది ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఈ పౌలు ఏమంటున్నారంటే మిగతా వాళ్ళందరితో భయపడిపోతున్నారు, ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని ఉన్నారు, చచ్చిపోతామేమని భయపడిపోతా ఉన్నారు. వాళ్ళందరితో ఆ వ్యక్తి అంటున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీ తలలో ఒక వెంట్రుక కూడా రాదు. ఎందుకో తెలుసా?
నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నాకు దర్శనమిచ్చిన దేవుడు ఆ దర్శనము రూఢి చేయకుండా ఆయన మానడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దర్శనపు ఓడ ఇది. ఏ ఓడ? దర్శనపు ఓడ. నీకొక దర్శనం ఉండాలి, అప్పుడే నువ్వు ధైర్యంగా ఉండగలవు. ఆమేన్, హల్లెలూయా. నీ ఓడాని నీ జీవితంలో ఎన్నో దెబ్బలు తగలొచ్చు. నీ ఓడ అనేటువంటి విశ్వాసంలో నీకెన్నో ఎదురవచ్చు. నిన్ను కృంగదీసేది, ఏడిపించేది, అవమానించేది, ఎగతాళి చేసేది, నీకు చెడ్డ పేరు తెప్పించేది ఎన్నో ఎదురవచ్చు. ఒకటే దర్శనం, దర్శనం, దర్శనం. నా దేవుడు నన్ను పిలిచిన పిలుపు, నా దేవుడు నాకిచ్చిన వాగ్దానము. ఆమేన్, హల్లెలూయా. అయ్యలారా, మీకేం కాదు, మీకేం కాదు. ఇది ఎవరిని బట్టి జరుగుతుందో నాకు తెలుసు. అయ్యలారా, మీకేం కాదు, మీకేం కాదు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఎలా వస్తున్నాయండి ఈ మాటలు? పౌలుకి ఎలా వస్తున్నాయి ఈ మాటలు అంటే, పౌలు ఎదుట ఒక దర్శనం దేవుడు చూపించున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దర్శనం కలిగి వెళ్ళాలి క్రైస్తవుడు. ఎట్ట పడితే అట్ట భక్తి చేయకూడదు. ఒక దర్శనం, ఒక గోల్, ఒక గురి కలిగి ఉండాలి. ఈ పౌలు అనేటువంటి వ్యక్తి ఎందుకంత ధైర్యంగా వాళ్ళతో చెప్పగలుగుతున్నాడంటే, మీరేం భయపడవలసిన అవసరం లేదు. నా దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చినాడు, అది నెరవేర్చేదాకా నా దేవుని దగ్గర నుంచి ఏ విధమైన ఇబ్బంది రాదు. ఆమేన్, హల్లెలూయా. మీరు ధైర్యంగా ఉండండి. నాకు ఒక దర్శనం ఉంది, నాకు ఒక దర్శనం. నా దేవుడు నన్ను పిలిచున్నాడు. నా దేవుడు, ఆయన కొరకు నేను ఒక హత సాక్షిగా చచ్చిపోతాను నాకు దేవుడు చెప్పున్నాడు. నా దేవుడు ఇచ్చిన ఆ దర్శనాన్ని బట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను, మీకు ఎవరికి ఏమీ కాదు, ధైర్యంగా ఉండమంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఓడ ఈ దర్శనంతో కొనసాగుతావు. నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి బాట ఒక దర్శనం కలిగి వెళుతున్నా. మీకు విషయం తెలుసా? దర్శనం కలిగిన వాడు తాను సేఫ్ అవడమే కాదు, తన చుట్టూ ఉన్న వారిని కూడా ధైర్యం చెప్పి సేవ్ చేస్తున్నాడు, సేవ్ చేస్తున్నాడు. మరొకడు ఉన్నాడు, వాడికి దర్శనంలో ఏం లే, వాడికి దర్శనంలో ఏం లే. దేవుడికేమో సరే అన్నాడు, దేవుడు చెప్పిన మాట విన్నాడు, రూట్ మార్చాడు. వాడికి ఒక గురి లేదు, ఒక గోల్ లేదు. ఏమైందో తెలుసా? తన ప్రాబ్లమ్స్ లో పడడమే కాకుండా ఆ ఓడలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం తీసుకొచ్చాడు. వాడికి ఒక దర్శనం లేదు, వాడికి ఒక గురి లేదు. దర్శనం లేనివాడు, ఒక గురి గమ్యం లేనివాడు తాను కలవరపడతాడు, తన ఇంట్లో వాళ్ళు కూడా కలవర పెడతాడు. తను బాధపడతాడు, తన ఇంట్లో వాళ్ళు కూడా బాధ పెడతాడు. తను బాధపడతాడు, తన కుటుంబాన్ని కూడా బాధ పెడతాడు. దర్శనం లేనివాడు. యోనా ఒక దర్శనం లేదు, గోల్ లేదు, గురి లేదు, ఎట్ట పడితే అట్ట పోతున్నాడు. దానివల్ల ఆ ఓడలో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది, వాడి వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది. చూడండి, ఒక తల వెంట్రుకైనా రాలదు అని సవాల్ చేస్తున్నాడు ఆ దైవ సేవకుడు పౌలు. ఈ వ్యక్తి అంటాడు, ఇది నా వల్లే కలిగిందని నాకు తెలుసు, సరుకులన్నీ ఎత్తి బయటేసి నష్టము కలిగించే మాటలు మాట్లాడుతున్నాడు, అందరినీ భయపెడుతున్నాడు. ఇది దేనివల్ల జరిగిందో తెలుసా? తనకంటూ ఒక దర్శనం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసమునకు కర్తయు ఆమేన్ దానిని కొనసాగించువాడైనా యేసు వైపు మన గురి ఉండాలి. ఆయన వైపు చూడు, ఎంత శ్రమైనా తట్టుకోగలవు. ఆయన వైపు చూడు, ఎంత అవమానమైనా తట్టుకోగలవు. ఆయన వైపు చూడు, ఎంత ఎగతాళైనా తట్టుకోగలవు. ఆయన వైపు చూడు, నువ్వు ధైర్యంగా ఉంటావు, నీతో ఉన్నవారితో ధైర్యపరుస్తావు. దర్శనం అనేది కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితము ఎట్లా పడితే అట్లా చేసేది కాదు. దేవుడు మేలు చేస్తే మందిరానికి రావటం, దేవుడు మేలు చేయకపోతే దేవుడిని విడిచిపెట్టడం, దేవుడు ఆశీర్వదిస్తే కూటాలు పెట్టుకోవటం, దేవుడు ఏమీ చేయకపోతే దేవుణ్ణి విడిచిపెట్టడం, ఎట్లా పడితే అట్లా చేసేది కాదు క్రైస్తవ జీవితం. పిల్లరా,
దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఉన్నా లేకపోయినా, ఆయన మనకు మేలు చేసినా చేయకపోయినా, ఆయన మనల్ని ఇరుకులో నడిపిస్తున్నా, ఆయన్ని మన ఇబ్బందులకు మార్గం గుండా మనం నడిపిస్తూ ఉన్నా, మనము దర్శనముతో సాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక దర్శనం ఉండాలి. ఒక చదువుకునే వాడికి ఒక గోల్ ఉంటుంది, నేను పలానా అవ్వాలి. నీ ఇంట్లో నీకు కూడా ఒక దర్శనం ఉండాలి, నేను అప్పు తీర్చాలి, ఎలాగైనా సరే రేపటి సంవత్సరకంతా, రేపు నెలకంతా ఇదిగో నా అప్పు తీరిపోవాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోవాలి. ఒక గురి, ఒక దర్శనం అనేది లేకపోతే నీ అప్పులు తీరవు. క్రైస్తవ జీవితము దర్శనము అనే ఓడ మనం కట్టుకుంటే ఆ దర్శనాన్ని కొనసాగించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐక్యత అనే ఓడ కట్టుకో, ఒక మంచి సహవాసాన్ని అనే ఓడ కట్టుకో. ఇదిగో ఒక మంచి దర్శనముతో కొనసాగుతూ ఉండు. నీ ఓడని అద్దరికి చేర్చగలిగిన ఒక మంచి నావికుడు మనకున్నాడు. హల్లెలూయా. ఆయన పేరు ఏం పేరు మీరే చెప్పండి. నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బాధల్లో ఉన్నావు, సమస్యల్లో ఉన్నావు, ఎలా ముందుకు కుటుంబాన్ని నెట్టుకోలేకపోతున్నావు, జరిగించుకోలేకపోతున్నావు, ఏ విధమైన నీకు అడ్డం వస్తున్నాయి, ఇదిగో ఇలా కట్టుకో, ఇలా కట్టుకో, ఇలా నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకో, నీ భక్తి జీవితాన్ని ఇలా కట్టుకో, ఈ ఓడలు కట్టుకో. ఆ ఓడలు ప్రేమిన వాళ్ళ సముద్రంలో ఎన్ని కెరటాలైనా ఎగిసిపడని, ఎంత గాలైనా రాని ప్రియులారా, యేసు నీ నావలో ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీ ఓడలో ఉంటే, ఆయన నీ నావలో ఉంటే, ఆయన నీ కుటుంబంలో ఉంటే ఏ గాలి నిన్ను భయపెట్టదు, ఏ ఇబ్బంది నిన్ను భయపెట్టదు ప్రేమినటువంటి వాళ్ళరా. కాకపోతే నువ్వు కట్టుకోవాల్సిన ఓడ మాత్రం చాలా ప్రాముఖ్యంగా కట్టుకోవాలి, జాగ్రత్తగా కట్టుకోవాలి. ఇలా కట్టుకుంటే నీ ఓడ రేపు అద్దరికి చేరుతుంది. ఇంకొక విషయం చెప్పనా, నోవహు ఓడ జలప్రళయంలో దాటి అద్దరికి చేరింది. అద్దరికి చేరిన తర్వాత అక్కడి నుంచి నూతన సృష్టి ప్రారంభమైంది. ఆమేన్. నువ్వు కట్టుకునే ఓడను బట్టి రేపు నూతన సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చబోతావు. చప్పట్లు కొట్టి యేసయ్య. హల్లెలూయా. ఇకనైనా నీ ఓడ జాగ్రత్తగా కట్టుకోగలిగితే రేపు నూతనమైన కార్యాలు నీ జీవితంలో నా దేవుడు చేయబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డ, ఒకసారి అందరూ పైకి లేచినబడి ప్రభు సన్నిధిలో అందరూ పైకి లేచినబడి, అందరం ఒకసారి పైకి లేచినబడి